ఇక ఆదిలాబాద్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంజయ్య మనతో జాయిన్ అవుతున్నారు. అంజయ్య, అక్కడ పంచాయతీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఎప్పటికల్లా మొత్తం కౌంటింగ్ అయిపోవచ్చు? సౌజన్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని ఫలితాలు రావడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయపథంలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, అదేవిధంగా దస్తూరాబాద్, పెంబి, కడెం, జన్నారం ఈ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. కడెం మండలంలో 29 గ్రామాలకి సంబంధించిన సర్పంచుల ఫలితాలు విడుదల కావడం జరిగింది. అందులో దాదాపు 22 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా పెంబి మండలంలో ఇప్పటికీ 6 గ్రామాలకి సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. అందులో 5 గ్రామాలకి సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఇంద్రవెల్లి, ఊట్నూరు, ఇచ్చోడ, సిరికొండ, నార్నూర్, గాదెగూడ మండలాల్లో సర్పంచులకి సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఊట్నూరు ఏజెన్సీ ప్రాంతం, ఊట్నూరు, ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తన హవాను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇంద్రవెల్లిలోని ఏవైతే గ్రామాలు ఉన్నాయో మల్లాపూర్ కానీ, అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఊట్నూరు, అదేవిధంగా ఇచ్చోడ, ఇంద్రవెల్లికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే కొమరంభీం జిల్లాలోని ఏవైతే జైనూర్ కానీ, సిరుపురియు కానీ, వాంకిడి, కిరమెరి మండలాల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే జైనూరు మండలంలో 33 గ్రామ పంచాయతీలకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ 28 గ్రామాలకి సంబంధించిన ఫలితాలు వెల్లడి కావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తమ విజయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే కొమరంభీం జిల్లాలోని 104 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇప్పటికీ 24 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. మరికొంతమంది ఆధిక్యంలో ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ రెబల్స్, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు సైతం ఏదైతే కొంతమంది విజయం సాధించడం జరిగింది. వారు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా విజయం సాధించడం జరిగింది. ఇంకా కొన్ని ఫలితాలు వెల్లడి కావాల్సిన సమయం ఉందని అధికారులు చెప్తున్నారు. సౌజన్య. రైట్ అంజయ్య, థ్యాంక్ యూ.